Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 9వ స్కందము. భగవతి తులసి ప్రాదుర్భావ ప్రసంగము. బ్రహ్మ చెప్తున్నాడు, భగవంతుడగు శ్రీకృష్ణుని అంశతో సుధాముడను గోపకుడు కూడా రాధశాపమున ఇప్పుడు భూలోకమున జన్మించెను. పరమ తేజస్వియగు ఆ గోపకుడు సాక్షాత్తు శ్రీకృష్ణుని అంశగా చెప్తారు. శాపవశమున అతడు ధనువంశమున జన్మించెను. శంఖచూడుడను పేరుతో ప్రసిద్ధుడయ్యను. ఆయనతో సమానమైన వారు ఈ త్రిలోకములందు ఎవరునూ లేరు. ఆ సుధాముడిప్పుడు సముద్రమున విరాజమానుడై ఉన్నాడు. భగవంతుడగు శ్రీకృష్ణుని అంశ కనుక అతడు పూర్వజన్మ స్మృతి కలిగి ఉన్నాడు. సుందరి శోభనాంగి, నీవు కూడా పూర్వజన్మ యొక్క సకల ప్రసంగములను స్మృతిపథమునందు కలదానవు. ఈ జన్మలో శ్రీకృష్ణుని అంశయే నీకు భర్త కాగలడు. దాని తరువాత శాంతస్వరూపుడు భగవంతుడగు నారాయణుని నీవు భర్తగా పొందగలవు. లీలావసుడైన ఆ నారాయణుడే నీకు శాపమిచ్చెను. అందువలన నీవు నీ కళతో వృక్షముగా రూపొంది భారతదేశమున నివసించగలవు. సమస్త జగత్తును పవిత్రమునరించు యోగ్యత నీకు ప్రాప్తించును. సకల పుష్పములందు నీవు ప్రముఖముగా భావించబడదు. భగవంతుడగు విష్ణువు నిన్ను ప్రాణముల కంటే ఎక్కువగా ప్రేమించును. నీవు లేక పూజలు నిష్ఫలమగును. బృందావనమునందు వృక్షరూపమున నుండునప్పుడు ప్రజలు బృందావని అని నిన్ను పిలుస్తారు. నీ నుండి పుట్టిన ఆకులతో గోపిక గోపకుల ద్వారా భగవంతుడగు మాధవుని పూజ సంపన్నమగును. నీవు నా వర ప్రభావమున వృక్షములకు అధిష్టాత్రిదేవి వగుదువు. గోపరూపమున విరాజిల్లు భగవంతుడగు శ్రీకృష్ణునితో స్వేచ్ఛగా నిరంతరము ఆనందమును అనుభవించెదవు. నారద, బ్రహ్మ యొక్క ఈ అమరవాణిని విని తులసి యొక్క ముఖమునందు నవ్వు వ్యాపించెను. ఆమెకు అపారమైన ఆనందము కలిగెను. మహానుభావుడైన బ్రహ్మకు ప్రణమిల్లి ఇట్లు చెప్పసాగాను. తులసి చెప్తోంది, పితామహ, నేను పూర్తిగా సత్యవచనములను పలుకుతున్నాను. 2 భుజములతో శోభిల్లు శ్యామసుందరుడు భగవంతుడగు శ్రీకృష్ణుని పొందుటకు నాకు ఉత్కటమైన అభిలాష ఉంది. అంత తీవ్రమైన కోరిక చతుర్భుజుడగు శ్రీ విష్ణువును పొందుటకు లేదు. కానీ ఆ గోవిందుని ఆజ్ఞతోనే నేను చతుర్భుజుడగు శ్రీహరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఆ గోవిందుడు నాకు పరమ దుర్లభుడయ్యను. ఆ గోవిందునే నేను మరలా నిశ్చితముగా పొందినట్లు అనుగ్రహించండి. అటులనే నన్ను రాధ యొక్క భయము నుండి ముక్తురాలుని చేయండి. బ్రహ్మ చెప్తున్నాడు, దేవి, నేను భగవతి రాధ యొక్క షోడశాక్షర మంత్రమును నీకు ఉపదేశించెదను. దీనిని నీవు హృదయమునందు ధారణ చేయుము. నా వరప్రభావమున నీవిప్పుడు రాధకు ప్రాణ సమానమైన ప్రియురాలివి కాగలవు. సౌభాగ్యవతి, భగవంతుడగు గోవిందునకు నీవెట్లు ప్రియురాలివో అట్లే రాధకు కూడా ప్రియురాలు అగుదు. మునీంద్ర, ఇట్లు పలికి ధాతయగు బ్రహ్మ తులసికి భగవతి రాధ యొక్క షోడశాక్షర మంత్రమును ఉపదేశించెను. దానికి తోడు స్తోత్రమును, కవచమును, సకల పూజా విధానములను, అనుష్ఠాన క్రమమును, అన్ని విషయములను తెలిపెను. అప్పుడు తులసి భగవతి రాధను ఉపాసించెను. ఆమె కృపాప్రసాదమున ఆ దేవి రాధతో సమానముగా రూపొందెను. మంత్రప్రభావమున బ్రహ్మ చెప్పినట్లే తులసికి ఫలము ప్రాప్తించెను. తపస్సు వలన కలిగిన క్లేశములన్నీయును ఫలము లభించిన తరువాత పూర్తిగా దూరమయ్యెను. ఫలసిద్ధి లభించిన తరువాత మానవుల దుఃఖములన్నీయు సుఖరూపమున పరిణతి చెందెను. శుభం. Subscribe and share my channel Sudarsana.